హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే బటర్ నాన్ అండి. చాలా టేస్టీగా ఉంది, చాలా స్మూత్గా సాఫ్ట్గా అయితే ఉంది. బటర్ నాన్ చూసారు కదా, ముక్క ఇరుపుతుంటే చాలా సాఫ్ట్గా అయితే ఇరిగిపోతుంది. నేను చెప్పిన టిప్స్తో చేస్తే మీకు కూడా బటర్ నాన్ అయితే ఇంత సాఫ్ట్గా అయితే వస్తుందండి. చాలా తక్కువ ఖర్చుతో మనం అయితే ఇంట్లో బటర్ నాన్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే 2 కప్పుల ఆఫ్ మైదా తీసుకున్నాను. మనం ఏ పిండి అయినా తీసుకున్నప్పుడు కంపల్సరిగా జల్లించుకొనే వేసుకోవాలండి. ఎందుకంటే పిండిలో ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది మనం చూసిరాం కదా. సో అది ఫ్రెష్ పిండి అయినా మనం అప్పుడే షాప్ నుంచి తెచ్చుకున్నా జల్లించుకొనే వేసుకోండి. ఈ 2 కప్పులు మైదా పిండికి రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ పంచదార అయితే వేసుకోండి. నేను చూపిస్తున్నాను కదండి, ఇదైతే ఈస్ట్ అనమాట. ఈస్ట్ అయితే 1 స్పూన్ వేసుకోండి. ఈస్ట్ లేని వాళ్ళు 1 కప్పు పెరుగు, బేకింగ్ సోడా, గోరువెచ్చని నీళ్ళతో అయితే కలుపుకోవాలి. నేనైతే ఈస్ట్ వేసుకున్నాను కదా, సో నాకు ఇవేమీ అవసరం లేదు. ఈస్ట్ లేని వాళ్ళ కోసం ఇదైతే చెప్తున్నానండి. ఇప్పుడు నేను నార్మల్ వాటర్తోనే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా అయితే కలుపుకుంటున్నానండి. ఒకవేళ వాటర్ ఎక్కువ వేసేస్తే మనకి మళ్ళీ బాగోదండి. అందులోని అది కాక కొంచెం పంచదార వేసాం కదా, ఇంకా లూజ్గా అయిపోతుంది అనమాట. సో చూసుకొని జాగ్రత్తగా నీట్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఈ పిండినైతే. ఈలోపు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల నాకు వీడియో అయితే ఇంకా ముందుకు వెళ్ళి మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. పక్కనున్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూసారు కదండి, చక్కగా నీట్ చేసుకున్నాను. నేను ఎంత బాగా ఈ బటర్ నాన్కి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుందండి. పఫీగా వస్తుంది అనమాట, స్మూత్గా. మనం చపాతీ చేసుకున్నప్పుడు కూడా అంతే, ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మెత్తగా వస్తుంది చపాతీ అయితే. ఇప్పుడు మనం ఈ పిండిని అయితే కొంచెం నూనె పోసుకొని మళ్ళీ కొంచెం సేపు నీట్ చేసుకొని మూత అయితే పెట్టేయాలి దీన్ని. ఈస్ట్ అనేది మనకి బ్యాక్టీరియా కదండి. ఈస్ట్ అయినా, పెరుగైనా, సోడా గుండైనా, ఈ 3 ఏదైనా మనకి బ్యాక్టీరియా అవ్వడం వల్ల ఒక 2 గంటలు 3 గంటల పాటు ఉంచేస్తే మనకి పిండి అనేది బాగా పొంగుతుంది. చూసారు కదండి, నేను వేసినప్పుడు ఎంత పిండి ఉందో, నేను తీసేటప్పుడు ఎంత పిండి ఉందో. ఈ పెరుగు, సోడా వేసింది ఇంత పొంగకపోవచ్చు. ఈస్ట్ అయితే తొందరగా పొంగుతుంది అనమాట. దీన్ని అయితే 2 గంటలు అయితే నేను వదిలేసాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయితే తయారయ్యిందో. ఇప్పుడు దీన్ని అయితే మనం నాన్ చేసుకుందాము. ఒక చిన్న చపాతీ ముద్ద తీసుకొని పిండి వేసుకొని బాగా కొంచెం చపాతీ కర్రతోనైతే అత్తుకోవాలండి. అత్తుకున్న తర్వాత 2 చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ కొడితే మనకి బటర్ నాన్ షేప్లోనైతే వస్తుంది. ఒకవేళ మీకు రౌండ్గా కావాలి, మేము అంత చేయలేము అనుకుంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చు. మనకి నచ్చిన షేప్లో అయితే మనం చేసుకోవచ్చండి. నేనైతే ట్రయాంగిల్ షేప్లో చేసుకున్నానండి బటర్ నాన్ని. ఈ బటర్ నాన్కి నల్ల జీలకర్ర ఉంటే చాలా బాగుంటుందండి. ఇలాగ మనం అంతా అద్దుకున్న తర్వాత ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. బాగా హీట్ చేసేయొద్దు, సిమ్లో పెట్టుకొని హీట్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే మనం పాముకొని ఉంచుకున్నామో ఆ బటర్ నాన్ తీసుకొని ఒకవైపు వాటర్ రాసుకోవాలి. అది నూనె కాదు, వాటరేనండి. వాటర్ అయితే బ్రషింగ్ చేస్తున్నాను అనమాట నేను. ఇప్పుడు ఆ వాటర్ రాసిన వైపు పెనం మీద అయితే వేసేస్తాము. ఏదైతే పైన ఉందో మనం ఆ పైన కొంచెం నల్ల జీలకర్ర అయితే వేసుకుంటామండి. నల్ల జీలకర్ర వేసుకొని బాగా చపాతీకి అంటుకునేటట్టు అద్దుకోవాలన్నమాట. మనకి దానికి అంటుకుపోవాలి. కింద కొంచెం కాలిన తర్వాత మనం ఏదైతే పెనాంకి అంటించుకున్న నాన్ని అగ్గి మీద కాల్చుకోవాలండి. ఒకవేళ మీకు స్టవ్ వద్దు అనుకుంటే నిప్పుల మీద కూడా కాల్చుకోవచ్చు. నేనైతే స్టవ్ మీద కాల్చుకున్నానండి. అగ్గి మీద మాత్రమే కాల్చాలి. మనకది ఒక సైడ్ పుల్కాలా కాల్చుకుంటాం కదా, అలా కాలాలన్నమాట. ఇలా మొత్తం కాలిన తర్వాత దీని మీద బటర్ కానీ, లేదంటే నెయ్యి కానీ, లేదంటే నూనె కానీ, మూడిట్లో ఏదేసుకున్నా మీ ఇష్టమేనండి. మోస్ట్లీ బటర్ కానీ నెయ్యి కానీ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే నెయ్యి వేసుకున్నానండి. ఈ రోటీ మీద, ఈ నాన్ మీద నెయ్యి వేసుకున్నాను అనమాట. ఈ బటర్ నాన్ వేడిగా ఉన్నప్పుడే నెయ్యి వేసుకుంటే మనకి నెయ్యి మొత్తం కరిగిపోయి మనకి బటర్ నాన్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, 2 వైపులు చక్కగా అయితే కాలిపోయింది. ఇలాంటివి చేసుకొని హెల్త్ పాడు చేసుకుంటున్నారు అనే వాళ్ళకైతే నేను చెప్తానండి. ఏంటంటే మనం రెస్టారెంట్కి వెళ్తాము, ఫస్ట్ స్టార్టర్స్ ఆర్డర్ చేస్తాము, తర్వాత కంపల్సరీగా వచ్చేది బటర్ నాన్ దగ్గరికేనండి. అంతంత డబ్బులు పెట్టుకొని తిన్నప్పుడు మనకి ఆరోగ్యం పాడైపోదా? వాడు కూడా ఇదే చేస్తాడండి. ఇదే ప్రాసెస్, సేమ్ ప్రాసెస్. ఈస్ట్ వేస్తాడు, దాంట్లో నెయ్యి, బటర్ ఇవన్నీ వేస్తారు కంపల్సరీగా.
నెయ్యి అనేది మన ఆరోగ్యానికి మంచిదేనండి. నేనైతే నెయ్యితోనే చేసుకున్నాను. ఇంకా ఈస్ట్ విషయానికి వస్తే మనం ప్రతిరోజు ఈస్ట్లతో నేను చేసుకోం కదండి, ఎప్పుడో ఒకసారి చేసుకుంటాము. సో ఎప్పుడో చేసుకునేదానికైతే పర్వాలేదు, చేసుకోవచ్చు అని నా ఒపీనియన్ అండి. మీకు నచ్చితే చేసుకోండి, నచ్చకపోతే ఏం ప్రాబ్లం లేదు. ఇలా మిగిలిన నాన్లు కూడా రెడీ చేసేసుకున్నాను. నేనైతే ఈ నాన్కి పామేటప్పుడే ఏదైతే నల్ల జీలకర్ర ఉందో దాన్ని పామేటప్పుడే వేసేసానండి. స్టవ్ మీద పెట్టాకైతే వేయలేదు. ఇలా రెండు వైపులు కాల్చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని దించేసుకుంటే మనకి బటర్ నాన్ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ అయితే వేడిగా ఉండకుండా చూసుకోండి. వేడిగా ఉంటే మనకి నాన్ అనేది కాల్చేటప్పుడు, స్టవ్ మీద కాల్చేటప్పుడు ఊడిపోయి పడిపోతుంది అనమాట. సో స్టవ్ అంత వేడిగా ఉండకూడదు. దీనికి బటర్ చికెన్ కానీ, పన్నీర్ బటర్ మసాలా కానీ, కాజు టమాటా కానీ ఇలాంటి కర్రీస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. బయటికి వెళ్ళి ఇన్ని డబ్బులు వేసుకునే బదులు తక్కువ డబ్బులతో మనం ఇంట్లోనే హ్యాపీగా ఎంత పఫీగా వచ్చిందో చూసారా, ఇలాంటివి చేసుకొని ఎంజాయ్ చేస్తూ తినేయొచ్చు. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదా, మా అబ్బాయి చాలా హ్యాపీగా తినేస్తున్నాడు. మాకు చాలా ఇష్టం బటర్ నాన్ అంటే, బట్ కొంచెం ఆరోగ్యానికి మంచిది కాదని ఎప్పుడో ఒకసారి చేస్తాను. ప్రతిసారి నేనైతే చేయనండి ఇలాంటివి. చూశారు కదా, ఎప్పుడైనా మీకు ట్రై చేయాలి అనిపిస్తే కంపల్సరీగా ట్రై చేసుకొని ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.